రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్ లో చూద్దాం. నిర్మల్ జిల్లా బైంసాలో గట్టుమైసమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాథూల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు భక్తులు. ఆషాఢ మాసం చివరి ఆదివారం రోజు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున దేవతలకు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తే వానలు పండి పంటలు బాగా పండుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం చేసిన మహిళను బాసర పోలీసులు కాపాడారు. ఆరోగ్య సమస్యల కారణంగా విరక్తితో చనిపోవాలని అనుకుందని తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు వారికి అప్పచెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూడిదగడ్డ బస్తీలో మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి తమ మొక్కులు చెల్లించారు. మహాచండీ హోమం నిర్వహించిన అర్చకులు పూర్ణాహుతిని సమర్పించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అబద్ధపు హామీలతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ. పశ్చిమ గోదావరి పెంటపాడులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దని అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుందామంటే కూటమి సర్కార్ అడ్డుకుంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కొట్టు. ప్రకాశం జిల్లా టంగుటూరులో పెట్రోల్ సిబ్బందిపై దాడి చేశారు దుండగులు. పెట్రోల్ పోయించుకునే డబ్బులు ఇవ్వకుండా తమపై దాడి చేశారని వాపోయారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రామకోటయ్య చిల్డ్రన్స్ క్లినిక్ ను ప్రారంభించారు. రామకోటయ్య 20 సంవత్సరాలుగా తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందిస్తున్నాడని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బావాజీ మఠం భూములపై వైసీపీ నేతల ఆరోపణలు అవాస్తవమని మఠం నిర్వాహకులు తెలిపారు. బావాజీ మఠం అభివృద్ధి కోసమే మఠం భూములకు లేఅవుట్లుగా విక్రయిస్తున్నామన్నారు. మఠం భూములను సద్వినియోగం చేసుకోవాలని లేఅవుట్ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. మఠం భూములు అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు సరికాదని మండిపడ్డారు. 6 ఏళ్లుగా మఠం భూముల కోసం న్యాయ పోరాటం చేశామని వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాణిక్యాంబ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల కూరగాయలు పూలతో అమ్మవారిని అలంకరించారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు అమ్మవారికి సారెను సమర్పించారు. హైదరాబాద్ బోరబండలో నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ లోని పాత బస్తీ మీరాల మండి అమ్మవారిని నటుడు మంచు మనోజ్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మనోజ్ ను ఆలయ అధికారులు శాల్వతో సత్కరించారు. భక్తులతో ఫోటోలు దిగుతూ మనోజ్ తెగ సందడి చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. సూపర్ 6 హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ప్రజా సంక్షేమాన్ని మరిచి వైసీపీ నేతలపై దాడులు చేయడం, అక్రమ కేసులు అరెస్టు చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలో కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని నటి నిధి అగర్వాల్ సందర్శించారు. హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేశారు. నటి వెంట చిత్రపురి మాజీ కౌన్సిలర్ వల్లభనేని హైమాంజలి, అనిల్ కుమార్ ఉన్నారు.